నెల్లూరు నగరం 3వ డివిజన్లోని మధురానగర్లో నివాసముంటున్న కవర్తపు మనోజ్ కుమార్ ఇటీవల అకాల మరణం చెందారు. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు డివిజన్ వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాకర్ల గోవర్ధన్ మనోజ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం మనోజ్ కుమార్ బిడ్డల చదువులకి నగదు సాయం చేశారు. 5వ డివిజన్లోని శ్రీహర్ష స్కూల్లో చదువుతున్న చిన్నారుల ఫీజు కోసం 15,000 రూపాయల చెక్కును ప్రిన్సిపల్ కి కాకర్ల గోవర్ధన్, టీడీపీ నేతలు అందజేశారు. అనంతరం వారు N3 న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యూటీ వరల్డ్ అధినేత్రి బుద్దిపూడి దివ్య, మైపాటి మల్లికార్జున, గొట్టిపాటి కృష్ణ, కుక్కపల్లి మస్తాన్, 5వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి, దేవు వినోద్ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మా 3వ వార్డులో గల కవర్తపు మనోజ్ కుమార్ అనే అతను కొన్ని వ్యాపార కారణాల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు మేము హామీ ఇచ్చాము, వాళ్ళ పిల్లలకి చదువులకు అయ్యే ఖర్చులు మేము పార్టీ తరపున భరిస్తామని చెప్పాము. ఈరోజు అలాగే ఈ 5వ డివిజన్లో గల శ్రీహర్ష స్కూలు యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వారు కూడా మా మాట ఆలకించి 40,000 ఉన్న ఫీజుని వాళ్ళు తగ్గించి 30,000కి చేశారండి. ఆ 30,000 కూడా మేము కట్టడానికి సిద్ధపడి ఈరోజు ఇక్కడికి వచ్చామండి. ఈ కార్యక్రమంలో ఈరోజు 15,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ గారికి. అలాగే 1వ తేదీ కూడా ఇంకా రిమైనింగ్ 15,000 వాళ్ళకి అందిస్తామని చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో దీనికి సహకరించిన మేము కూడా ఇస్తాము అంటూ వచ్చిన బ్యూటీ వరల్డ్ అధినేత్రి బతిపూడి దివ్య గారు, గొట్టిపాటి కృష్ణ గారు, మైపాటి మల్లికార్జున గారు, కుక్కపల్లి మస్తాన్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి మేమంతా కలిసి అమౌంట్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ కూడా నెక్స్ట్ మంత్ 1వ తేదీ చెక్ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మా స్కూల్కి విచ్చేసిన గోవర్ధన్ సార్కి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన హామీ మేరకు మనోజ్ కుమార్ అని వాళ్ళ యొక్క పిల్లలు, మనోజ్ కుమార్ అకాల మరణం చెందడం వల్ల వాళ్ళ పిల్లల ఫీజు కట్టేదానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటే, ఆ రోజు సార్ ఫోన్ చేసి, నేను ఉన్నాను సార్, ఆ బిడ్డలను చదివించాలి సార్, మీ అంతు మీరు సహకరించండి, మా వంతు మేము సహకరిస్తాము, మేము ఆ పిల్లలకి అండదండలుగా నిలబడతాం సార్ అని చెప్పి ఈరోజు ఒక 15,000 చెక్కుని ఆ పిల్లల మీద ఇచ్చారు, ఫీజుకి ఇచ్చారు. మళ్ళీ 1వ తేదీ రిమైనింగ్ ఇస్తానని కూడా చెప్తున్నారు సారు. నిజంగా ఈ రోజుల్లో ఇంత మాత్రం సహాయం చేయడం అంటే చిన్న విషయం అయితే కాదు. నిజంగా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి కానీ, ఈ సహాయం చేసిన రిమైనింగ్ వాళ్ళకి కానీ, అంటే అందరు కలిసి చేశారని చెప్పారు. వాళ్ళందరూ కూడా, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ పార్టీ తరపునే కాకుండా పిల్లల యొక్క బాగోగులు చూస్తున్నా కూడా చేస్తున్న మన 5th డివిజన్, 3rd డివిజన్ గోవర్ధన్ సార్ కూడా సూపరు. ఇదే విధంగా ఇంకా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడాలని, మన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరికీ ఉపయోగపడాలని కూడా కోరుకుంటా ఉన్నాను. 3వ వార్డు నుంచి విచ్చేసిన కాకర్ల గోవర్ధన్ గారికి ధన్యవాదాలు. ఈరోజు నారాయణ సారు ఆదేశాల మేరకు ఈ డివిజన్లో ఎటువంటి పేదవారికి ఇబ్బంది జరిగినా తక్షణమే పరిష్కారం చేస్తూ ఎంతో ముందుకెళ్తున్న కాకర్ల గోవర్ధన్కి ధన్యవాదాలు. నారాయణ సారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, JNT రోడ్, సుళ్లూరుపేట.